140 ట్రైసైకిల్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మనం జీవితంలో అరుదు. ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగితే మనకు కలిగే మనశ్శాంతి, మనం ఎవరికి ఇచ్చామో ఈ సైకిల్లో వాళ్ళకి ఎంత మనశ్శాంతి ఉంటుందో అదే దానికంటే రెండింతలు ఎక్కువే ఉంటుంది నా బోటుడికి. ఎందుకంటే మాధవ సేవే మానవ సేవ అనుకుంటా, మానవ సేవే మాధవ సేవ. సో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమము, మంచి పనులు చేస్తుంటే దాని మించిన తృప్తి ఉండదు. ఈరోజు మంచి దినము. ఈ మధ్యనే కోవూరులో ఇట్టే కంప్లీట్ చేసి వచ్చాము. ఇక్కడ నెక్స్ట్ కందుకూరు పోతాం, ఆ తర్వాత ఆత్మకూరు, కోవూరుది అయిపోయింది. కావలి, రూరల్, సిటీ 7 కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమము పెట్టాలని. అందుకనే కదా ప్రతి ఒక్కరిని కూడా చూసి వచ్చింది నేను. ఎమోషనల్ అయ్యేది వాళ్ళే కాదు, మనకు కూడా అనిపిస్తుంది మనసులో. ఎవరికి ఇస్తున్నాము వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలా అని మనం దాంతోపాటే చిన్న లోన్స్ కూడా ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చిన్న లోన్స్ ఇప్పుడు షాపులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ షాపులు పెట్టుకునే వాళ్ళకి మనం ఏదన్నా ఒక చిన్న లోన్లు ఇప్పించామంటే అది వాళ్ళ బతుకు తెరువు కూడా. వికలాంగులు అని చెప్పి వాళ్ళని పక్కన లేకుండా వాళ్ళు సంపాదించుకునేటట్టుగా మూమెంట్ అనేది, మనం కదలిక అనేది ముఖ్యం ఎవరికైనా. అది అనేది ఇచ్చినప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఉపాధి అనేది లోన్లు కానీ ఇటువంటి చిన్న లోన్లు ఇప్పగలిగితే ఉపాధి కూడా మనం చూపించిన వాళ్ళు అవుతాం. ముందు కదలిక, ఆ తర్వాత వాళ్ళ కడుపు నిండడం కూడా. అదే మా కోరిక కూడా.